హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మరొక అప్డేట్తో నేను ముందుకు వచ్చాను. సో జెన్యూన్ అప్డేట్ మన ఛానల్ ఇస్తుంది కాబట్టి అండ్ మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారనమాట. ఈవెన్ నాకు కాల్స్ చేసి మరి కాల్స్ చేస్తున్నారు నాకు. సో నేను అందుబాటులో లేకుంటే నేను మీతో మాట్లాడాలనుకుంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిన తర్వాత వీక్లీ వన్స్ అనేది నాతో మాట్లాడవచ్చు అనమాట. ఎందుకంటే చాలా 1 బై 1 కాల్స్ వస్తే నేను టేకప్ చేయట్లేదు. అది స్పామ్‌లో పెట్టేసినా. ఇన్‌కేస్ మీరు కాల్ చేస్తుంటే ఎమర్జెన్సీలో నేను సపోర్ట్‌లో లేకుంటే వాట్సాప్‌లో అందుబాటులో ఉంటాను. ఓకేనా? సో ఫైనల్‌గా ఇప్పుడు అప్డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఛానల్‌లో ఫస్ట్ టైం విజిట్ అంటే ప్లీజ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీరు అందరికంటే ముందు చూడడానికి ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్‌పై రెగ్యులర్‌గా వీడియోస్ అనేది మన ఛానల్‌లో అప్డేట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మనకు రేషన్ కార్డ్‌కి సంబంధించిన వీడియోస్ అనేది అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఆసరా పెన్షన్స్‌కి సంబంధించినయి, నెక్స్ట్ ఆధార్ కార్డ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్ వస్తుంది కాబట్టి సో ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. ఇక్కడ అప్డేట్ ఏం చెప్తున్నారంటే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌పై బిగ్ అప్డేట్. గ్రామ సభల్లో 2 రకాల జాబితాలు, తాజా నిర్ణయాలు ఇవే అని చెప్తున్నారనమాట. ఏం చెప్తుందంటే గవర్నమెంటు ఇందిరమ్మ ఇల్లు స్కీమ్‌కు సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ నెలాఖరులోగా ఇల్లు మంజూరు ప్రక్రియ ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. సో ఫైనల్‌గా మనకు ఈ మంత్ ఎండింగ్‌లో అనేది మనకు ఇల్లు పంపిణీ అనేది స్టార్ట్ చేశారు. ఇల్లు మనకు ఇప్పుడు ఏదైతే స్థలం ఉన్న వారికి ఇస్తున్నా అని చెప్పారు కదా! స్థలం ఉన్న వారికి. దాంతో పాటు మన మంత్రి గారు ఏం చెప్పారంటే సర్వే చేసే వాళ్ళకి ఎవరి దగ్గర అయితే స్థలం లేదు కదా! వాళ్ళది కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎవరైతే ఇప్పుడు అత్యవసరం మనకు మెయిన్‌గా అంటే ఇప్పుడు స్థలం లేనివారు గదా! మెయిన్‌గా ఇప్పుడు స్థలం ఉంటే వాళ్ళు ఎట్లైనా కట్టుకుంటారు గానీ, మెయిన్‌గా చాలామంది 95% స్థలం లేనివారే రెంట్ హౌసెస్‌లో ఉంటున్నవారే. ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో గానివ్వండి, కరీంనగర్‌లో గానివ్వండి, మన నిజామాబాద్‌లో గానివ్వండి, ఇలాంటి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి నాకు కామెంట్స్ వస్తున్నాయన్నమాట. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, దీనికి ఇంత లేట్ ఎందుకైతుందంటే, మనకు 2004 అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇల్లు అప్పుడు అతను నిర్మించారు గదా! సో, అప్పుడు చాలామందికి అనేది ఇల్లు పంపిణీ చేశారు. ఓకేనా? చాలా ఇల్లులు పంపిణీ చేశారు. మళ్ళా దీనికి అప్లై చేశారనమాట. దానికి ప్రభుత్వం అనేది మేము ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆల్రెడీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరికైతే ఇల్లు వచ్చాయో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడం దాన్ని ప్రభుత్వం అనేది కొట్టివేసిందనమాట. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు అనర్హులుగా ఉంటారు. ఎవరి దగ్గరైతే కారు ఉందో, 4 వీలర్ ఉందో, ఎవరి దగ్గరైతే రేషన్ కార్డ్ లేదో, సో దీనికి సంబంధించినయి ల్యాండ్స్ ఉన్నాయో, ఎకరాలు ఎకరాలు పొలాలున్నాయో వారు అనర్హులనమాట. ఓకేనా? వాళ్ళు ఈ లిస్ట్‌లో అనేది రారు. సో మీరనేది పేషెన్స్‌తో ఉంటే మీ సర్వే కంప్లీట్ అవుతే, మీరు సర్వే స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే, మీకు సర్వే జరిగిందా లేదా అని మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే, ఒక డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాననమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరేం చేయండి అంటే అక్కడ సెర్చ్ బై అని అడుగుతది. సెర్చ్ బై మొబైల్ నంబర్ అని అడుగుతది, ఆధార్ నంబర్ అడుగుతది, లేకుంటే రేషన్ కార్డ్ నంబర్. ఈ మూడిట్లో మీరు ఏదో ఒక నంబర్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ సర్వే జరిగిందో లేదో మొత్తం డీటెయిల్‌గా వచ్చేస్తుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, శాంపుల్ మీకు పెడుతున్న స్క్రీన్ మీద. ఇది ఆల్రెడీ నేను మా స్టేటస్ చెక్ చేసుకుంటే ఇక్కడ సర్వే కంప్లీట్ అయింది. పర్టిక్యులర్ ఈ సర్వే పర్సన్ అనేది మా యొక్క సర్వే కంప్లీట్ చేశారు అని చెప్పేసి అక్కడ డీటెయిల్‌గా స్టేటస్ ఉంటది. అలా ఉంటే మనకు సర్వే ఫీల్డ్ ఎంక్వైరీ మొదలైంది కాబట్టి ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మన ఇంటికి వస్తూ ఉంటారు. మనం ఇంట్లో కూర్చుంటే ఏం గాదు. మీరు ఏదో ఒకటి చేస్తేనే ఈ 26 లోపు మీరు ఏది చేసినా ఈ 26 లోపులనే చెయ్యాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మాకు రాలేదనుకుంటే అది అసలుకి రాదు. మీరు అసలుకి పొందలేరు. కొద్దిగా కాస్త తెలివిగా ఆలోచించండి. ఆలోచించి కంప్లెయింట్స్ చెయ్యండి. కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ ప్రజావాణిలో సబ్మిట్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఆల్రెడీ మనకు ఒక వెబ్‌సైట్ లాంచ్ చేశారు. అందులో మీరు కంప్లెయింట్ ఇచ్చుకోండి అని చెప్తే చాలామందికి అర్థం అవ్వట్లేదు. మైండ్‌కి ఎక్కట్లేదు. అండ్ చాలామంది ఇల్లు కట్టిస్తారు, ఇల్లు ఇచ్చేస్తారు, మాకు డైరెక్ట్‌గా అంటుర్రు. అట్లా ఏం లేదు. 5 లాక్స్ ఇస్తారు. స్థలం ఉన్న వారికి వాళ్ళు అనేది ఇల్లు కట్టుకోవాలి. ఏదైతే నమూనా మీకు చూపించాను కదా! అది రియాలిటీ. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో మనకు ఫైనల్‌గా 26 నుంచి పంపిణీ చేస్తారు. ఇది ఇవాల్టి వీడియో. కలుస్తా నెక్స్ట్ వీడియోలో. నేను ఇమ్రాన్ ఉంటాను. జై హింద్.